వేదిక ప్రాంతమంతా ఈవెంట్ పూర్తయిన తర్వాత చాలా ప్రశాంతంగా మారింది, కాని ఆ గదిలోని ఉత్కంఠ మాత్రం ఊపిరి ఆడనంతగా ఉండిపోయింది. వేదిక యజమాని ఒప్పంద పత్రంపై తన పెన్నుతో కొడుతూ, ముఖంలో ఎలాంటి భావాలు కలగకుండా ప్రవర్తించాడు. నమ్మకద్రోహాన్ని తట్టుకోలేక వణుకుతూ నిలబడిన మీనా వైపు అతడు చూశాడు. ఆమెకు చదువు పెద్దగా రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, అసలు నిబంధనలను దాచిపెట్టి ఆమె నమ్మకాన్ని మోసం చేశాడు. అతనికి ఇది భాగస్వామ్యం కాదు, కేవలం తన స్వార్థం కోసం ఆమెను వాడుకునే ఒక వ్యాపార లావాదేవీ మాత్రమే. కాగితాలపై సంతకాలు పూర్తయ్యాయని, డబ్బులు కూడా ఇచ్చేశామని చెబుతూ ఆమె వేడుకోళ్లను అతడు నిర్దయగా కొట్టిపారేశాడు. సూర్యాస్తమయ సమయపు వెలుతురులో మీనా ఆఫీసు బయటకు నడిచింది. లోకం ఆమెకు ఒక్కసారిగా చాలా పెద్దదిగా, శత్రువులా అనిపించింది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారితో పాటు, ఆ ప్రాజెక్ట్ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన కూలీలకు కూడా ఆమె బాకీ పడింది. ఇంటికి వేసే ప్రతి అడుగు ఒక కొండంత బరువుగా అనిపించింది. అంతలోనే ఆమె చేతిలోని ఫోన్ మోగింది. ఆమె భర్త నుంచి వీడియో కాల్ వచ్చింది. తన స్వరాన్ని సరిచేసుకుంటూ, గట్టిగా ఊపిరి పీల్చుకుని ఫోన్ ఎత్తింది. స్క్రీన్ వెలిగినప్పుడు ఆమె భర్త ముఖంలో సంతోషం స్పష్టంగా కనిపించింది. మీనా పట్టుదల గురించి, ఆమె సాధించిన విజయాల గురించి గొప్పగా వర్ణిస్తుండటంతో అతని పక్కన ఉన్నవాళ్లు ఎంతో ఆశ్చర్యపోయారు. పూలు అమ్మే చిన్న స్థాయి నుంచి పెద్ద డెకరేటర్గా ఎలా ఎదిగిందో చెబుతూ ఆమె గురించి ఎంతో గర్వంగా మాట్లాడాడు. అతడు ప్రశంసిస్తున్న ఆ సామ్రాజ్యం ఇప్పుడు విచ్ఛిన్నమైపోయిందనే విషయానికి తెలియక ఆమెను సూపర్ ఉమన్ అని పొగిడాడు. అతడి ఆనందాన్ని, గుండెల్లోని గర్వాన్ని విచ్ఛిన్నం చేయడం ఆమెకు మనస్కరించలేదు. తన ప్రపంచమే కూలిపోతున్నట్లు ఉన్నా, ఆమె పెదవులపై నవ్వు నటించి మాట్లాడింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి వాతావరణం పూర్తిగా వేరుగా ఉంది. వ్యాపార పోటీదారుల నుంచి సమాచారం సేకరించిన అత్తగారు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఎంతో సంతోషపడుతోంది. మీనా వ్యాపారం దెబ్బతిన్న విధానాన్ని మిగిలిన వాళ్లకు చెబుతూ పైశాచిక ఆనందం పొందుతోంది. ఈ వైఫల్యంతో మీనా కెరీర్ ముగిసిపోయిందని, ఇకపై ఆమెను వంటగదికే పరిమితం చేసి, ఆమె స్వాతంత్ర్యాన్ని, ఆశయాలను అంచివేయవచ్చని మనసులోనే పథకాలు వేసుకుంది. మీనా నీరసంగా, నిరాశగా ఇంట్లోకి అడుగుపెట్టగానే, ఆమె పనిచేసే కూలీలలో ఒకరు అక్కడకు వచ్చారు. హాస్పిటల్లో చేరిన తన కుమార్తె వైద్య పరీక్షల కోసం డబ్బులు లేవని, అత్యవసరమని ఏడుస్తూ చెప్పింది. ఆమె ఉచితంగా ఏమీ అడగడం లేదు, తాను పడ్డ కష్టానికి రావలసిన డబ్బులనే అడుగుతోంది. ఆమె మీనాను ఒక ఓడిపోయిన వ్యాపారిగా చూడలేదు, తమను ఆదుకునే ఒక యజమానిగా నమ్మి వచ్చింది. ఆమె కళ్లల్లోని దిగులు చూసిన మీనాకు తన బాధ్యత మరింత తీవ్రంగా అర్థమైంది. ఆ వెన్యూ యజమాని చెప్పిన అబద్ధాలు కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, తనను నమ్ముకున్న మనుషుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారాయి. ఇకపై ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలుసుకుంది. తన భర్త తనపై ఉంచిన గర్వాన్ని, నమ్మకాన్ని వృథా పోనివ్వకూడదని నిర్ణయించుకుంది. బాధపడే బాధితురాలిగా మిగిలిపోకుండా, తన హక్కుల కోసం పోరాడాలని గ్రహించింది. చట్టం సహాయం చేయకపోయినా, అతడు నిజాయితీగా డబ్బులు ఇవ్వకపోయినా, నిజ నిరూపణ చేసి తన డబ్బును రాబట్టుకోవడానికి ఎలాంటి దారినైనా ఎంచుకోవడానికి సిద్ధపడింది. ఆమె ఇక తన స్వార్థం కోసం మాత్రమే కాకుండా, తన కుటుంబాన్ని, తనను నమ్ముకున్న ఇతర కుటుంబాలను కాపాడుకోవడానికి పోరాటానికి సిద్ధమైంది. మారింది, కాని ఆ గదిలోని ఉత్కంఠ మాత్రం ఊపిరి ఆడనంతగా ఉండిపోయింది. వేదిక యజమాని ఒప్పంద పత్రంపై తన పెన్నుతో కొడుతూ, ముఖంలో ఎలాంటి భావాలు కలగకుండా ప్రవర్తించాడు. నమ్మకద్రోహాన్ని తట్టుకోలేక వణుకుతూ నిలబడిన మీనా వైపు అతడు చూశాడు. ఆమెకు చదువు పెద్దగా రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, అసలు నిబంధనలను దాచిపెట్టి ఆమె నమ్మకాన్ని మోసం చేశాడు. అతనికి ఇది భాగస్వామ్యం కాదు, కేవలం తన స్వార్థం కోసం ఆమెను వాడుకునే ఒక వ్యాపార లావాదేవీ మాత్రమే. కాగితాలపై సంతకాలు పూర్తయ్యాయని, డబ్బులు కూడా ఇచ్చేశామని చెబుతూ ఆమె వేడుకోళ్లను అతడు నిర్దయగా కొట్టిపారేశాడు. సూర్యాస్తమయ సమయపు వెలుతురులో మీనా ఆఫీసు బయటకు నడిచింది. లోకం ఆమెకు ఒక్కసారిగా చాలా పెద్దదిగా, శత్రువులా అనిపించింది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారితో పాటు, ఆ ప్రాజెక్ట్ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన కూలీలకు కూడా ఆమె బాకీ పడింది.
ఇంటికి వేసే ప్రతి అడుగు ఒక కొండంత బరువుగా అనిపించింది. అంతలోనే ఆమె చేతిలోని ఫోన్ మోగింది. ఆమె భర్త నుంచి వీడియో కాల్ వచ్చింది. తన స్వరాన్ని సరిచేసుకుంటూ గట్టిగా ఊపిరి పీల్చుకుని ఫోన్ ఎత్తింది. స్క్రీన్ వెలిగినప్పుడు ఆమె భర్త ముఖంలో సంతోషం స్పష్టంగా కనిపించింది. మీనా పట్టుదల గురించి, ఆమె సాధించిన విజయాల గురించి గొప్పగా వర్ణిస్తుండటంతో అతని పక్కన ఉన్నవాళ్లు ఎంతో ఆశ్చర్యపోయారు. పూలు అమ్మే చిన్న స్థాయి నుంచి పెద్ద డెకరేటర్గా ఎలా ఎదిగిందో చెబుతూ ఆమె గురించి ఎంతో గర్వంగా మాట్లాడాడు. అతడు ప్రశంసిస్తున్న ఆ సామ్రాజ్యం ఇప్పుడు విచ్ఛిన్నమైపోయిందనే విషయానికి తెలియక ఆమెను సూపర్ ఉమన్ అని పొగిడాడు. అతడి ఆనందాన్ని, గుండెల్లోని గర్వాన్ని విచ్ఛిన్నం చేయడం ఆమెకు మనస్కరించలేదు. తన ప్రపంచమే కూలిపోతున్నట్లు ఉన్నా ఆమె పెదవులపై నవ్వు నటించి మాట్లాడింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి వాతావరణం పూర్తిగా వేరుగా ఉంది. వ్యాపార పోటీదారుల నుంచి సమాచారం సేకరించిన అత్తగారు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఎంతో సంతోషపడుతోంది. మీనా వ్యాపారం దెబ్బతిన్న విధానాన్ని మిగిలిన వాళ్లకు చెబుతూ పైశాచిక ఆనందం పొందుతోంది. ఈ వైఫల్యంతో మీనా కెరీర్ ముగిసిపోయిందని, ఇకపై ఆమెను వంటగదికే పరిమితం చేసి ఆమె స్వాతంత్ర్యాన్ని, ఆశయాలను అణచివేయవచ్చని మనసులోనే పథకాలు వేసుకుంది. మీనా నీరసంగా, నిరాశగా ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆమె పనిచేసే కూలీలలో ఒకరు అక్కడకు వచ్చారు. హాస్పిటల్లో చేరిన తన కుమార్తె వైద్య పరీక్షల కోసం డబ్బులు లేవని, అత్యవసరమని ఏడుస్తూ చెప్పింది. ఆమె ఉచితంగా ఏమీ అడగడం లేదు. తాను పడ్డ కష్టానికి రావలసిన డబ్బులనే అడుగుతోంది. ఆమె మీనాను ఒక ఓడిపోయిన వ్యాపారిగా చూడలేదు, తమను ఆదుకునే ఒక యజమానిగా నమ్మి వచ్చింది. ఆమె కళ్లల్లోని దిగులు చూసిన మీనాకు తన బాధ్యత మరింత తీవ్రంగా అర్థమైంది. ఆ వెన్యూ యజమాని చెప్పిన అబద్ధాలు కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, తనను నమ్ముకున్న మనుషుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారాయి. ఇకపై ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలుసుకుంది. తన భర్త తనపై ఉంచిన గర్వాన్ని, నమ్మకాన్ని వృథా పోనివ్వకూడదని నిర్ణయించుకుంది. బాధపడే బాధితురాలిగా మిగిలిపోకుండా తన హక్కుల కోసం పోరాడాలని గ్రహించింది. చట్టం సహాయం చేయకపోయినా, అతడు నిజాయితీగా డబ్బులు ఇవ్వకపోయినా, నిజ నిరూపణ చేసి తన డబ్బును రాబట్టుకోవడానికి ఎలాంటి దారినైనా ఎంచుకోవడానికి సిద్ధపడింది. ఆమె ఇక తన స్వార్థం కోసం మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని, తనను నమ్ముకున్న ఇతర కుటుంబాలను కాపాడుకోవడానికి పోరాటానికి సిద్ధమైంది. మారింది. కాని ఆ గదిలోని ఉత్కంఠ మాత్రం ఊపిరి ఆడనంతగా ఉండిపోయింది. వేదిక యజమాని ఒప్పంద పత్రంపై తన పెన్నుతో కొడుతూ, ముఖంలో ఎలాంటి భావాలు కలగకుండా